బెజవాడ దుర్గ గుడికి భక్తులు భారీగా క్యూ లైన్లు కట్టారు. నూతన సంవత్సరం మొదటి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అశోక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అక్కడ? హరి, కొత్త సంవత్సరం అడుగుపెట్టిన వేళ మొత్తం ఆలయాలని కూడా భక్తులతో రద్దీగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఇంద్రకీలాద్రిపై ఉన్నాము. అమ్మవారిని ఉదయం నుంచి కూడా దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. కేవలం విజయవాడే కాదు, రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చిన పరిస్థితి మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాము. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన రోజు తొలి రోజునే అమ్మవారిని దర్శించుకుంటే తమకు శుభం కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. అమ్మ ఏదైతే కోరికలు తీర్చే కొంగు బంగారంగా బెజవాడ దుర్గమ్మను కొలుచుకుంటారు కాబట్టి భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు అమ్మవారిని తొలి దర్శనం చేసుకుని ఈ కొత్త ఏడాదిని కూడా ప్రారంభిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కరుణ తమపై ఉండాలంటూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే అన్ని ప్రాంతాల నుంచి కూడా తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ రోజు దాదాపుగా 50 నుంచి 60 వేల మంది పైగానే భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో అందుకు తగినట్టుగా కూడా అధికారులు అయితే కూడా కొంత జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంది. అయితే మొత్తం భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్తున్నారు. క్యూ లైన్లలోనే ఈ ప్రస్తుతం ఆలయం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ సేవలు అందుబాటులో తీసుకురావడంతో భక్తులు ఎవరైతే క్యూ లైన్లో వస్తారో 500 రూపాయల టికెట్లు తీసుకున్నవారు భక్తులు ఎవరైతే ఉంటారో వారికి క్యూ లైన్లోనే లడ్డూ ప్రసాదం కూడా అందజేస్తున్నట్టుగా కూడా ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకు విజయవాడలో కనిపిస్తోంది. ఆల్ రైట్ అశోక్.